గుర్తించి 100% లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని మనం అంతా గమనించాలి. ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా యాలగుర్తి గ్రామానికి మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. సుంకేశ్వర స్కీము ఆ మునగాల గూడూరు సనుగొండ వాళ్ళే వాడుకుంటున్నారు తప్ప యాలగుర్తికి రావడం లేదు. వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏదైనా చిన్న సమస్య వస్తే రాజకీయాలు అన్ని పక్కకు పెట్టి అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఆ సమస్యను తీర్చుకుంటారు. ఇక్కడ ఈ ఊళ్ళో నీళ్ళ పరిస్థితి ఉందనే కలెక్టర్ గారిని కుసముద్రాలను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ ఊళ్ళో ప్రతి వచ్చినప్పుడు నన్ను అడుగుతున్నారు, నా దగ్గర డబ్బులు మన కలెక్టర్ గారు మన పెద్ద మనిషి కేవీ కుసముద్ర గారు ఇంతకు ముందు కూడా ఈ పేద గురించి నేను ఎన్నో చేసినానన్నాడు. అందుకే మన ఈ ఊళ్ళో ఇప్పుడు వచ్చిన మన అందరం కూడా ఆయననే సభకు ఆహ్వానిస్తూ 3వ రోజు మనం విద్య గురించి మాట్లాడుకున్నాం. 10 స్టార్స్ అనేవి ఇచ్చారు. 10 స్టార్ ర్యాంకింగ్ అన్నారు. ఆ 10 స్టార్ ర్యాంకింగ్ లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కావాలి అన్నారు. పాలకుర్తిలో ఈ సమావేశం ఏర్పడింది. మనందరికీ తెలుసు, ఇది 5వ విడత. గత 3.5 సంవత్సరాలుగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క గ్రామానికి ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళడం, అంటే ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళడం. వాళ్ళు మంచిగానే మాట్లాడారు. ఏమంటే 3వ వార్డులో మాకు కమ్యూనిటీ లైన్ పడగొట్టలేదని చెప్పారు. మీరు ఆ రోజు పోలీసు వాళ్ళు పోతే వాళ్ళని అడ్డగించిన వాళ్ళు ఉన్నారు. మాకు తెలుసు చరిత్ర. అడ్డగించిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు అడ్డగించకుండా ఉంటే ఆ రోజు అయిపోయేది. కానీ తప్పనిసరిగా దాన్ని కూడా సాధిస్తాం. దానికేం మరి ఏం తిరుగులేదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు